2024 ఎలక్షన్లో జనసేన పార్టీ విధానాలు తప్పుదారిలో పోతుంది, కార్యకర్తలు నాయకులు అంతా తప్పుదారిలో ఉన్నారని చెప్పి జనసేన పార్టీ అభ్యర్థిగా నామినేషన్ వేయడం జరిగింది. ఆ టైంలో అనేక మంది నాకు ఆఫర్లు ఇచ్చినా కానీ ఏ ఆఫర్కి లొంగకుండా కేవలం జనసేన పార్టీ అధికార ప్రతినిధి అయినటువంటి బొలిశెట్టి సత్య గారు పవన్ కళ్యాణ్ గారితో కలిసి నియోజకవర్గంలోని సమస్యలు చెప్పుకునే అవకాశం మీకు కల్పిస్తాను అని ఆయన చెప్పిన ఒక మాట కోసం నేను ఆ రోజు నామినేషన్ విత్డ్రా చేశాను. అధిష్టానం మాట మేరకే సుధాకర్ గారు ఇన్ఛార్జ్ గారితో కలిసి ముందుకెళ్ళాను. తర్వాత గెలిచిన తర్వాత మన పార్టీ చాలా జనసేన పార్టీ అయితే చాలా ఇబ్బందులు ఎదుర్కొంటుంది. గెలిచిన తర్వాత అయినా సరే పార్టీ గాడిలో పడుతుంది అనుకుంటే 2014 నుంచి కష్టపడ్డ కార్యకర్తలు ఎవరు పార్టీలో కనపడకుండా కనుమరుగవుతూ కొత్తగా వచ్చిన వాళ్ళు పార్టీలో టెస్ట్ వేసుకుని పక్క పార్టీ నుంచి వచ్చిన వాళ్ళకి పదవులు, ఎవరైతే జనసేన ఆ రోజు కించపరుస్తూ మాట్లాడారో వాళ్ళే ఈరోజు పదవులో ఉండటం, వాళ్ళే ముందుండటం చాలా ఇబ్బందికరంగా ఉంది జనసేన పార్టీ యొక్క గ్రౌండ్ లెవెల్ పరిస్థితి. అదేవిధంగా కొత్త నాయకులు వస్తారు, కొత్త వాళ్ళు వస్తారు అనే పేర్లు అయితే ఎక్కువగా వినపడుతూ ఉన్నాయి. కొత్త నాయకులు రావచ్చు, కానీ పవన్ కళ్యాణ్ గారి సిద్ధాంతం మేరకు జనసేన పార్టీకి ఫస్ట్ నుంచి కష్టపడ్డ కార్యకర్త నాయకులుగా మనకి బాగుంటుంది. కానీ వైసీపీ నుంచి రూల్ చేసిన వాళ్ళు, అక్కడేదో అక్రమాలు చేసిన వాళ్ళు, అక్కడేదో ఇబ్బందులు జరిగిన వాళ్ళు, లేదా ఇంకో పార్టీ నుంచి ఏదైనా చేసిన వాళ్ళని తీసుకొచ్చి జనసేన పార్టీ వాళ్ళ కార్యకర్తలను తల మీద భారంగా ఉండడం, కనీసం గ్రౌండ్ లెవెల్లో ఏం జరుగుతుంది అనే అధిష్టానానికి జిల్లా కార్యవర్గానికి తెలియకపోవడం చాలా బాధాకరమైన విషయం. నిన్నటి వరకు కూడా సభ్యత్వ నమోదు కార్యక్రమం జరిగింది. సభ్యత్వ కార్యక్రమంలో ఎంత అవకతవకలు జరిగినాయంటే చనిపోయినటువంటి వ్యక్తులు కూడా సభ్యత్వం చేసినటువంటి ఘనకార్యులు కేవలం జనసేన పార్టీ కార్యకర్తలు అని చెప్పచ్చు. వాళ్ళు జనసేన పార్టీ కార్యకర్తలు అయితే కాదు, వాళ్ళు 2024 ఎలక్షన్ తర్వాత వచ్చిన వాళ్ళు, ఎలక్షన్ ముందు వచ్చిన వాళ్ళు. అలాంటి వాళ్ళు ఈరోజు రాజకీయాన్ని జనసేన పార్టీని రూల్ చేస్తాం, మేము జనసేన పార్టీని నేలుతామని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. ఆఖరికి జనసేన పార్టీ యొక్క పరిస్థితి ఎంత దిగజారిందంటే మాజీ ఎమ్మెల్యేకి ఫోన్ చేసి మేము 10,000 సభ్యత్వాలు చేస్తే మాకు కావాలో మేము ఉంటాము, లేకపోతే మమ్మల్ని కావాలని తీసేస్తారని చెప్పి ఒక మీడియా చేత ఫోన్ చేయించి డబ్బులు అడుక్కునేటువంటి పరిస్థితి. ప్రతి టీడీపీ వార్డు కౌన్సిలర్ల గారికి పదవుల్లో చిన్న పదవుల్లో ఉన్న వాళ్ళు కానీ అన్నా మేము మా పార్టీకి సభ్యత్వాలు చేసుకోవాలని చెప్పి డబ్బులు అడుక్కొని సభ్యత్వాలు చేస్తున్నటువంటి పరిస్థితి. 4,000 నుంచి 5,000 సభ్యత్వాలు అయితే నమోదు జనసేనలో. ఇందులో ఎన్ని వరకు జెన్యున్ అనేది కూడా తెలియదు. ఎవరో తెలియని వాళ్ళు ఊరి చివరి ఉండే వాళ్ళకు కూడా పోయి ఆధార్ కార్డు, రేషన్ కార్డులు తీసుకొని వాళ్ళ ఆధార్ కార్డులు తీసుకొని సభ్యత్వాలు చేసినటువంటి పరిస్థితి కావాలి జనసేన పార్టీలో కనిపిస్తోంది. ఇప్పటికే జనసేన పార్టీ వల్ల అనేక మంది యువత వాళ్ళ జీవిత మనుగడ కోల్పోయారు. వాళ్ళు పార్టీ మీద నమ్మకంతో, కళ్యాణ్ గారి మీద నమ్మకంతో వచ్చారు. కానీ ఇక్కడ ఉన్నటువంటి కింద స్థాయి నాయకులు పార్టీని భ్రష్టు పట్టించుకుంటూ వస్తూ ఉన్నారు. ఇదే విధంగా జనసేన పార్టీ కొనసాగితే జనసేన పార్టీ కార్యకర్తలు దూరం అయిపోవడం కాక పార్టీ పూర్తిగా దెబ్బతిని పార్టీకి ఎలాంటి బలం లేకుండా పోతుంది. నేను మళ్ళీ పోయినసారి ఎలక్షన్లో నేను చెప్పండి ఒక సామాన్య కార్యకర్తని, మన పార్టీ ఇబ్బంది పడుతుందని చెప్పేసి నామినేషన్ వేసి ఎన్నో అవకాశాలు వచ్చినా, ఎన్నో ఆఫర్లు వచ్చినా తీసుకోలేదు. అలాంటిది పార్టీ దెబ్బతింటూ ఉంటే చూస్తూ ఉండడం అయితే చాలా కష్టం. ఖచ్చితంగా మళ్ళీ ఇదే విధంగా కానీ పార్టీ యొక్క శ్రేణులు, పార్టీ యొక్క నాయకులు కానీ కొనసాగితే బలంగా చెప్తున్నాం, ఒక సంవత్సరం చూస్తాం నెక్స్ట్ నామినేటెడ్ పోస్టులో కూడా జనసేన పార్టీ ఫస్ట్ నుంచి ఉన్న వాళ్ళకి కానీ అవకాశాలు ఇవ్వకపోతే మీరు బేరసారాలు కొనసాగిస్తూ ఉన్నారని బయట బాగా ప్రచారం ఉంది. ఒక మాజీ అధికార పార్టీ ఇటువంటి నాయకుడి కాడికి వెళ్ళి 6 కోట్లకి మిమ్మల్ని అధ్యక్షుడిగా చేస్తాం కాబట్టి చెప్పి బేరసారాలు కొనసాగుతూ ఉన్నాయి. అవన్నీ బయటపడే పరిస్థితి గట్టిగా ఉంది. నా దగ్గర కొన్ని వాయిస్ రికార్డులు కూడా ఉన్నాయి, అవన్నీ బయట పెట్టాల్సి వస్తుంది. మన పార్టీ పరువు పోతుందని చెప్పేసి నేను ఈరోజు ఆ వాయిస్ రికార్డులన్నీ బయటికి తీసుకురావట్లేదు. దయచేసి మొదటి నుంచి ఉన్న కార్యకర్తల్ని, కష్టపడ్డ కార్యకర్తలను గుర్తించి టీడీపీ వాళ్ళతో మాట్లాడి, అధికార పార్టీ ఎమ్మెల్యేలతో మాట్లాడి, కూటమి ఎమ్మెల్యేలతో మాట్లాడి మన జనసేన పార్టీ కార్యకర్తలు కానీ న్యాయం జరగకపోతే రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇదే పరిస్థితిలో ఉన్నారు. వీళ్ళందరినీ పోగేసుకొని అందరూ ఇండిపెండెంట్గా పోటీ చేస్తాము, అందరూ కలిసి సొంత పార్టీ పెడతాము, ఖచ్చితంగా అయితే ఎదురు తిరుగుతాము. మేమైతే చూస్తూ ఉన్నాం. ఎందుకంటే మేము పవన్ కళ్యాణ్ ఆదరించుకుంటున్నాము, పవన్ కళ్యాణ్ గారి సిద్ధాంతాల నుంచి వచ్చిన వాళ్ళే. పవన్ కళ్యాణ్ గారిని చొక్కా పట్టుకొని అడగమన్నారు, మేము పవన్ కళ్యాణ్ గారితో చేసినా కానీ అడుగుతాము. అదేవిధంగా ఇక్కడ కార్యకర్తలకు జరుగుతున్న ఇబ్బందుల గురించి లోకల్ నాయకులు కూడా అలాగే నిలదీస్తాం. ఖచ్చితంగా ఇంకొక సంవత్సరం అయితే చూస్తాం. నెక్స్ట్ నామినేటెడ్ పోస్ట్ లిస్ట్ వచ్చేలోపు
కొత్త వాళ్ళకి వైసీపీ వాళ్ళకి పదవులు రావడం, వాళ్ళని ముందు పెట్టడం, ముందున్న కార్యకర్తలు కానీ తప్పుదోవ కానీ పట్టిస్తే మాత్రం ఖచ్చితంగా తీవ్రంగా అయితే పార్టీ ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. ప్లస్ నాయకులు కూడా చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. దీన్ని దృష్టిలో పెట్టుకొని ముందుకెళ్ళాలి. నాదో చిన్న మనవి, లోకల్గా ఉన్న నాయకుల్ని మొదటి నుంచి ఉండి కష్టపడ్డ వాళ్ళని నాయకులుగా ఎన్నుకోండి. అంతేగాని కొత్తగా వచ్చిన వైసీపీ నుంచో టీడీపీ నుంచో ఇంకో పార్టీ నుంచో వచ్చి వాళ్ళని ఎన్నుకోవద్దు. దీన్ని మన జనసేన సోదరులంతా గమనించి అందరూ కూడా ఒక తాటి మీదకి రావాల్సిందిగా కోరుకుంటున్నాను. సెలవు తీసుకుంటాను.